మన ఈనాడు ఆంధ్రజ్యోతి తరహాలోనే అమెరికన్ మీడియా కూడా ఉంటుంది. అమెరికా మాట వినేంత వరకు ఎవడైనా మంచోడే, అమెరికా చెప్పిన మాట వినకపోతే అవతలోడు చెడ్డోడే. జెలెన్స్కీని హీరోని చేసింది అదే మీడియా, జెలెన్స్కీని వెధవం చేసేది అదే మీడియా. అట్లాగే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుని హీరోని చేసింది అదే మీడియా, ఇప్పుడు నెతన్యాహుని విలన్ని చేస్తుంది అదే మీడియా. ఏంటయ్యా అంటే ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్నటువంటి వ్యవస్థ ద్వారా ఇంతకాలం జరిగినటువంటి సహకారం ఏదైతే ఉందో, అంటే అక్కడ పాలస్తీనాలో మానవతా సాయం పేరుతో చేస్తున్నటువంటి విభాగం ఏదైతే ఉందో ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగం, అందులో ఉన్నోళ్ళందరూ హమాస్ తీవ్రవాదులే, అది ఇంతకుముందే ఇజ్రాయెల్ ఆరోపించింది. దాంట్లో ఉన్నటువంటి నిజాలు సాక్ష్యాలతో సహా చూపించింది. ఎలాగా ఎప్పుడు కూడా అక్కడ ఏదో జరిగిపోతున్నట్టు ఇజ్రాయెల్ గురించి దొంగ రిపోర్ట్లు పంపిస్తూ ఉండటం, చివరికి ఐక్యరాజ్య సమితి సాయంతో అక్కడ పెట్టబడినటువంటి శరణార్థి శిబిరాలు, ఆసుపత్రులు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు ప్రతిదీ కూడా హమాస్ తీవ్రవాదులకు షెల్టర్లుగా ఉన్నాయి, ఆయుధాలతో సహా ఉన్నాయి అన్నది వీడియోస్తో సహా నిరూపించింది. బట్ ఇప్పుడు అమెరికా మీడియా ఏం రాస్తుంది, ఐక్యరాజ్య సమితిదే ఈ పాత్ర ఉంది, ఐక్యరాజ్య సమితి సిబ్బందిదే ఈ పాత్ర ఉందని చెప్పి నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయింది ఇజ్రాయెల్ అని రాస్తుంది. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఎలా కావాలంటే అలా వ్యవహరించడం అన్నటువంటిది అమెరికన్ మీడియా వంతవుతోంది.